అందరికీ గుడ్ మార్నింగ్. వర్షం పడుతుంది ఎర్లీ మార్నింగ్. ఇక నుంచి పొద్దున్నే లేచి పనులు చేద్దామని ఫిక్స్ అయిపోయినా. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది కావాలో. స్వీట్ పొటాటో అది ఉండింది కదా, అది ఉండి ఇక్కడంతా ఎండిపోయింది. మొత్తం ఎండిపోయి ఈ ఆకులన్నీ ఎండిపోయి ఉన్నాయి. అది ఇంక మా నాయన తట్టుకోలేక తీసేశాడు, గ్రౌండ్ నుంచి తీసేశాడు, మొత్తం పెరికవతలు వేసాడు. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది. మొత్తం ఎన్ని ఉన్నాయి, వర్షంలో దడస చూపిస్తుందండి. ఇక్కడ ఈ పెరట్లో దీంట్లో ఇదంతా ఫిల్ అవ్వడానికి ఎన్ని చెట్లు ఉన్నాయని, ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి, ఎన్ని క్రీపర్స్ ఉన్నాయని చూపిస్తా. ఆ సైడు 1 2 3, ఈ సైడ్ 1 2, మొత్తం 5 ఉన్నాయి. అంతకుముందు 6 ఉన్నాయి. ఈ మూలలో 1 ఉండింది, అది తీసేశారు. అది తీయబట్టి ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, ఎందుకంటే అన్నీ ఎండిపోయినాయి. పైన అక్కడ ఒక క్రీపర్ ఉంది, ఆ క్రీపర్ ఒకటి. సో ఈరోజు వ్లాగు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మొత్తం చూడండి, వర్షం బాగా పడుతుంది. సో ఇక్కడ ఫుల్గా గడ్డి ఉండింది, కింద చాలా పెద్ద గడ్డి ఉండింది. మనం ఇంట్లో చేరినప్పటి నుంచి కట్ చేయలేదు. నిన్నే కట్ చేసాం. ఒక పెద్ద కత్తిరి ఆర్డర్ పెట్టి దాంట్లో కత్తిరితో కట్ చేసాం. నేను కాదులే, కట్ చేసామన్నా. కట్ చేశారు వదిలే, కట్ చేశారు. రేయ్, బ్రష్ చేయకుండా తినదంట. అందరు తిట్టారు. నేను ఎట్లా తింటారు బ్రష్ చేయకుండా? ఛీ, బ్యాడ్ హ్యాబిట్. చిన్నప్పుడు నేను అట్లా ఉండేవనే కాదురా, నాన్న బుద్ధిలో వచ్చారా బ్రష్ చేయకుండా తినేయి. మీ నాన్న కూడా తింటే. ఏం చేస్తున్నావు నాల్సి? అంజీరో కట్ చేస్తున్నాను. అబ్బా కూతురు రచ్చ ఇది. మా వస్తువులు ఏముండవు, మీ చెత్త ఇవన్నీ. ఏంది మొత్తం కంపు చేస్తున్నారు? రోజుకి ఒకసారి సర్దుతారా ఊరంతా, ఇల్లంతా కాదు, పనికిరాని పాడేస్తున్నా. మళ్ళీ కొంటుంటారు చెత్త బొమ్మలు, నీ చెత్త వస్తువులని అన్నీ దాచిపెట్టమంటుంది. పడేసి నీ కూడా. హాస్పిటల్కి ఎన్ని గంటలకు అవుతా? అది ఎప్పటికి అయిపోద్ది? అంత ఎప్పుడు సత్తుతావు? 12 గంటలకు వెళ్దామా? నందన్ ఏదో ఆర్డర్ వచ్చినట్టుంది, తీసుకురా, కాల్ వస్తుంది. నానా, నీ పరుపు వచ్చిందయ్యా. నీ బెడ్ ఆర్డర్ పెట్టినా, నిద్ర పట్టట్లేదు అన్న కాబట్టి ఓటర్ తీసి చూపిస్తా, షాక్ అయ్యి చేయకపోతావు. మా నాన్న కోసం ఒక బెడ్ ఒకటి ఆర్డర్ పెట్టాను. ఈ పాత బెడ్ నసుకుతా ఉన్నాడు అనమాట, అది ఏదైనా నిద్ర పట్టట్లేదు అది అని. సో ఒక బెడ్ ఆర్డర్ పెట్టాను. ఇది ఎలా ఉంది ఏంటి అనేది మీకు మీ అందరికి కూడా చూపిస్తాను. పైకి వెళ్ళి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి నీ బెడ్ మీద చేస్తే అయిపోద్ది, నాకు పని అయిపోద్ది. ఈ బెడ్కి ఏమైంది నాన్న? ఈ బెడ్ మీద నిద్ర రావట్లేదు, పండుకుంటే నడువులు నొప్పులు వస్తుంది. చాలా ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో, అన్నీ చూపిస్తా. ఇది ఓపెన్ చేయడానికి కూడా అన్నీ ఓపెన్ చేస్తూ ఉండు. ఓపెన్ చేసి తీసేసి కింద వాచ్మెన్ రూల్ వేస్తుంది. సరిపోదురా? పాత బెడ్ వాచ్మెన్ రూల్ వేసి అయిపోద్ది. ఇది ఎమ్మా బ్లాక్ మ్యాట్రెస్ ఫ్రమ్ ఎమ్మా జర్మనీ. ఇది యూరోప్లో బెస్ట్ సెల్లింగ్ మ్యాట్రెస్. ఇప్పుడు ఇండియాతో పాటు 33 కంట్రీస్లో అవైలబుల్లో ఉంది. ఈ ప్యాకేజ్ పూర్తిగా వ్యాక్యూమ్ సీల్తో వస్తుంది కాబట్టి దాన్ని సెటప్ చేయడానికి, దాంతోపాటుగా కట్ చేయడం కోసం ఒక మాన్యువల్ అండ్ 1 కట్టర్ కూడా పంపిస్తారు. ఇది ఓపెన్ చేసిన 4 to 5 అవర్స్లో ఫుల్ షేప్లోకి వచ్చేస్తుంది. అండ్ పర్చేస్ చేశాక 100 days ట్రయల్ పీరియడ్ విత్ నో క్వశ్చన్స్ ఆస్క్ రీఫండ్ పాలసీ కూడా ఉంది. ఇది ఎయిర్గో సెల్ ఫోమ్తో తయారు చేయడం వల్ల క్లైమేట్ ఎలా ఉన్నా నిద్రపోయేటప్పుడు చెమట మాత్రం పట్టదు. అండ్ ఆల్సో దీంట్లో ఆర్థోపెడిక్ సపోర్ట్తో పాటు యాంటీ ఎలర్జిక్ కవర్ కూడా ఉంటుంది. అలాగే అటు ఇటు షిఫ్ట్ చేయడం కోసం హ్యాండిల్స్ కూడా ఇచ్చారు. ఇందులో బాటమ్ లేయర్ రీఇన్ఫోర్స్డ్ ఎడ్జ్ సపోర్ట్తో వస్తుంది. దానివల్ల మనం మ్యాట్రెస్ని బెడ్ పైన వేసినా, ఫ్లోర్ పైన వేసినా స్టేబుల్గా ఉండేలా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ లేయర్ 5 inches హైపర్ అడాప్ట్ ఫోమ్ లేయర్. ఇది మన బాడీకి కావాల్సిన ఆర్థోపెడిక్ సపోర్ట్ ఇస్తుంది అండ్ బాడీ షేప్కి తగ్గట్టు ఎర్గోనామిక్ సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోమ్ లేటెక్స్తో కంపేర్ చేస్తే 40% బెటర్ సపోర్ట్ ఇస్తుంది. నెక్స్ట్ లేయర్ వచ్చి ఎయిర్గో సెల్ ఫోమ్. ఇది మనకు వెనక స్వెట్ రాకుండా కూల్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. రీఎన్ఫోర్స్డ్ ఎడ్జ్ సపోర్ట్తో బాడీ ప్రెజర్ని ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేసి ఒరిజినల్ షేప్ని రీటైన్ చేస్తుంది.
ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి కదా, రేట్ చూస్తే ఇంత ఉంటుందేమో అనుకోవద్దు, రీజనబుల్ రేట్లో ఉన్నాయి. దాంతోపాటుగా కవి 60 అని యూజ్ చేస్తే వాళ్ళ వెబ్సైట్లో సేల్ నడుస్తుంది, అడిషనల్గా 15% డిస్కౌంట్ కూడా వస్తుంది. దాంతోపాటుగా ఇప్పుడు ఆర్డర్ చేస్తే కొంచెం లేట్గా వస్తుందేమో అని అనుకోవద్దు, ఫాస్ట్ అండ్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది. దాంతోపాటుగా నో కాస్ట్ ఈఎంఐ కూడా ఉంది. ఇంకెందుకంటే లేట్ చేస్తారు, ఎంఆ జర్మన్స్ వెబ్సైట్కి వెళ్ళి బెస్ట్ సెల్లింగ్ మ్యాటర్స్ని పర్చేస్ చేయండి. రైట్ అంటే ఫస్ట్ది చెప్పనా ఏంటి? ఓకే, ఏంటి మైక్ పెట్టమన్నావు? మైక్ పెట్టి డాడీ నాకు అన్నావు, ఏదో మాట్లాడు. ఏందన్నా ఇంగ్లీష్ వాళ్ళకి అర్థం కాదు నాన్న, వాళ్ళ పాప అమ్మాయికులు, నువ్వు పెద్ద బాగా ఇంగ్లీష్ మాట్లాడుతావు, మాట్లాడు ఇంగ్లీష్ అయితే. బయట వాళ్ళతో మాట్లాడతావు, వాళ్ళందరూ బయట వాళ్ళే కాదా, మన ఇంట్లో వాళ్ళు కదా, మన ఫ్యామిలీ. ఒకసారి ఇంగ్లీష్లో మాట్లాడైతే. బయట మాట్లాడుతా ఇంగ్లీష్. సరే నేను బయట అనుకుని నాతో మాట్లాడు. యాక్టింగ్ నా కొడక, మైక్ పెట్టుకొని నా మైక్ నీకు నువ్వు మాట్లాడవు కదా, వేస్ట్. సరే మాట్లాడు. ఏం మాట్లాడుతావు? స్పీక్. అందరూ హాయ్ ఎలా ఉన్నావు అని నన్ను అను. కెమెరా పెడితే సుత్తి మాట్లాడుతావు. అప్పుడు మాత్రం బాగా మాట్లాడుతుంది. ఇటు ఇంకా ఫస్ట్ మాట్లాడరా అయితే. నువ్వు ఈరోజు పింక్ ఎందుకు వేసుకోలేదు రెడీ? బ్లూ ఉంది, బ్లూ బ్లూ బ్లూ. యు లైక్ బ్లూ? అమ్మ ఎందుకు వేస్తున్నావు అమ్మ, ఇది కొత్తది అనుకుంటారు అందరూ అని. అందరితో మనకు పర్లేదు లేదు, నీకు బాగుంటే చాలు అని చెప్పిన. అందరూ కొత్త అనుకుంటారా? కొత్త ఇందాక దాకా హౌస్ క్లీనింగ్ అయిపోయింది, ఇంకా అద్విత బొమ్మలన్నీ ఇక్కడ పెట్టేసింది కదా, వాటిని వరకు సెట్ చేసినాము. ఇప్పుడు వచ్చినాక హాస్పిటల్ నుంచి పైకి ప్యాక్ చేయాల బుక్స్ అన్నీ. పోయింది 4 నెలలే స్కూల్కి, బుక్స్ మాత్రం 4 నెలల్లో 40 రోజులు ఉంటుందా? పోలా పోయిందిలే, ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ కాకముందు నేను తీసుకెళ్ళా. 40 రోజులు పోలేదులే కదా. అరే తీసుకోపోవాలా? పోయింది అదే 50 రోజులు. కంటిన్యూస్ గా 2-3 మంత్స్ నేను తీసుకెళ్ళా. ఆ తర్వాత మామూలుగా ఎప్పుడన్నా నేను రెడీ అవునప్పుడు తీసుకెళ్ళమంటే ఎందుకు కవిత ఇప్పుడు నుంచి స్కూల్ అని అంటారు. ఇప్పటి నుంచి అలవాటు చేస్తే రెగ్యులర్ గా రోజు వెళ్తారు. సో ఇప్పుడు మేము హాస్పిటల్కి వెళ్తున్నాం, కవితకి 3rd మంత్ స్కానింగ్ ఉంది. 3rd మంత్ స్కానింగ్ అందరికి అట్లా కనపడుతుంటది. 9th మంత్లోకి వచ్చేస్తున్నా కూడా బిడ్డకి మాత్రం 3 నెలల్లో ఉన్నట్టుగా హ్యాపీగా ఉంది. కానీ స్ట్రగుల్స్ అయితే ఎక్కువైపోయినాయి లాస్ట్ 2-3 రోజుల నుంచి. బాగా నీరసం, ఊపిరాడకపోవడం, ఇవన్నీ కొత్తగా స్టార్ట్ అయింది, గట్టిగా స్టార్ట్ అయింది. బ్యాక్ పెయిన్ వస్తుంది, ఎందుకంటే అద్విత వల్ల సగం కిందకి లేచి వంగి లేచి ఇదే సరే. ఎన్ని తిట్టినా నీకు బుద్ధి రాదు. ఒకసారి చెప్పండి, మీ ఇంట్లో కూడా ఇట్లానే ఉంటారు ప్రెగ్నెంట్స్. నువ్వు ప్రెగ్నెంట్ అనేది మర్చిపోయి నిన్నైతే థర్డ్లో కాలు పెట్టి జారపోయింది. ఒక్క సెకండ్ టప్పున టెంకాయ ఎత్తుకొని వస్తే కింద పడిపోయాను. మొన్న ఒక రోజు కాలు స్లిప్ అయ్యి కింద పడిపోయింది. అయినా కూడా 24 గంటలు ఆ పని చేసుకుంటా, ఇది తుడుచుకుంటా, ఇక్కడ ఏమంతా ఎన్ని చెప్పినా వెంటలా. ఇంక నేనే వదిలేసిన, ఇంక ఎన్ని చెప్పేయాలమ్మని, మన బాడీ మనకు తెలుసు కదని. ఏంది రీజన్ ఏంది? ఇప్పుడు క్లీనింగ్ చేసి పెట్టుకుంటే అన్ని బేబీ వచ్చాక బాగుంటుందని, అందుకే ఈరోజు మొత్తం క్లీన్ చేయించాను అనమాట. అద్వితాయి చాలా వచ్చినాయి కిందకి ఈ మధ్య, అంటే నేను పైకి వెళ్ళి ఆడియట్లేదు కాబట్టి కింద తెచ్చుకొని ఆడుతూ ఉంది. సో ఇవన్నీ తీసేస్తే కొన్ని ర్యాక్స్ ఖాళీ అవుతాయి, డ్రావర్స్. సో బేబీ వస్తుంది. డ్రావర్స్లు ఎందుకు వేస్తాం, రేపు పుట్టబోయే బేబీకి కొన్ని వస్తువులు వస్తాయి కదా, అవి పెట్టడానికి ఖాళీ కావాలి కదా. అన్న బేబీ వచ్చేది అమ్మాయి అబ్బాయా? అమ్మాయి. ఇక్కడ ఉండేది పొట్టలో ఉండేది ఎవరు? బాబు. మరి అమ్మాయి అని నుంచి వస్తుంది. నీకు పాప కావాలా బాబు కావాలా? పాప. ఇక్కడ ఉండేది ఎవరు? వారిని ఏమైందంటే నాకు పిచ్చరా కాదు, స్టార్టింగ్ అంతా బాబు బాబు అంటుందా, బాబు పుట్టకపోతే మళ్ళీ ఈ పిల్లకి డిస్టర్బ్ అవుతుందేమో అని చెప్పి పాప అని నేర్పించిన. మళ్ళీ ఇప్పుడు బాబు వద్దు పాప అంటుంది. మరి మళ్ళీ బాబు పుడితే ఎట్టా అని చెప్పి బాబు పాప. ఇంక రెండు నేనే కన్ఫ్యూజ్ చేస్తున్నా. రండి ఏమైంది? డబ్బులు తీసుకున్నావా? డబ్బులు తీసుకున్నా. పద ఇంకెందుకు రా, నువ్వు ఇక్కడే ఉంటా, హాస్పిటల్కి మేము వేస్తాం. సో 8th మంత్లోకి వచ్చిన తర్వాత ఎవ్రీ 15 daysకి ఉంటుంది అనమాట. 8th మంత్లో కాదు, 3rd ట్రైమిస్టర్లోకి వచ్చిన తర్వాత 3rd ట్రైమిస్టర్లోకి వచ్చిన తర్వాత ఎవ్రీ 15 daysకి ఒకసారి చెకప్ ఉంటుంది. సో 15 days కాదు, ఇప్పుడు 18th days
18 రోజులైంది. యాక్చువల్గా నిన్న సండే మొన్న వచ్చింది, పోవాల్సింది. సండే వచ్చింది. ఎక్కువ మంది ఉంటారని. సండే ఉండదు. యాక్చువల్గా నాకు ఇచ్చిన డేట్కి 9th month వచ్చిన తర్వాత ఎప్పుడైనా డెలివరీ అవ్వచ్చు, మీరు అలర్ట్గా ఉండండి, అంటే అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఉండండి అని చెప్పి. ఈ టైం నుంచి ఏ టైంలో అయినా డెలివరీ వచ్చింది చెప్పడం అంతే. అప్పటి నుంచి డేలో ఎప్పుడైనా పెయిన్ అనిపిస్తారు, అయిపోద్దా డెలివరీ అనేటట్టు బిహేవ్ చేస్తుంది కవిత. ఆ భయం వల్ల నీకు టెన్షన్ అయిపోతుంది. ఉంటుందిలే, ఎవరికైనా ఉంటుంది మామూలుగానే టెన్షన్. ఈ పిల్ల దెబ్బకి ఇంకా టెన్షన్ ఎగురుకుంటా ఉంటుంది వాళ్ళ అమ్మ పక్క నుంచే, ఎక్కడెక్కడ తగలద్దా అని. అమ్మకి తగలకుండా ఆడుకోవాలరా, అమ్మ తగలకుండా ఆడుకోవాలి. సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి పాపం అందరికి ఇట్టే ఉంటుంది. ఫాదర్ అదే హస్బెండ్తో తలకాయ నొప్పి, బిడ్డలతో తలకాయ నొప్పి. వీళ్ళు ఏమి ఎత్తుకోమంటారు, మీరు ఎత్తుకుంటే తిడతారు. ఈ పని ఎట్ అవుతుంది. ఆ పిల్ల ఏమి ఎత్తుకోమని అంటుండే. ఈ పిల్ల ఎట్ట తెలుసా, నిజంగా కవితకు ఓపుకున్నప్పుడు కవిత వెళ్ళి స్నానం చేపిస్తుంటే డాడీ చేపించాలి, నాన్న చేపించాలని నేర్చుద్ది. నిజంగా నాకు ఓపిక ఉండి నేనే చేపిస్తాను కవిత, నువ్వు అసలు చేపించి బాగా రిస్క్ తీసుకోబోకన్నప్పుడు నాకు మమ్మీయే చేపించాలని ఆడుతుంది. ఉదయం బ్రేక్ఫాస్ట్ పెట్టిన తర్వాత డైనింగ్ టేబుల్ మీద నుంచి దిగలా, నువ్వు దిగి వచ్చేసే అద్విత అంటే అతను ఎగిరి ఎత్తుకోనింది. నాన్న ఉన్నాడా అని అంటుంది. నాన్న లేకపోతే అట్లా చేస్తున్నాను నా చీటింగు. అమ్మని ఎత్తుకోమని అడగకూడదని చెప్పా కదా. హాస్పిటల్ ఏంటంటే ఈ టైంలో ఖాళీగా ఉంటుంది, దట్టు కాకుండా ఈ టైంలో ఏంటంటే మేము హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే మా నాగలక్ష్మి పూజ చేస్తూ ఉంటుంది అనమాట. మేము మళ్ళీ వచ్చేంత వరకు ఆ సినిమాలో ఉంటుంది, మురారి సినిమాలో పెద్ద ఆవిడ ఉంటుంది చూసారా, ఆ పెద్ద ఆవిడ మురారి సినిమాలో పెద్ద ఆవిడ టెంకాయ చెట్టు అక్కడ ఉంటుంది చూసారా, అలా మనవాడు బయటికి వెళ్ళి ఏదైనా చేస్తున్నాయంటే ఆవిడ పూజ చేసుకుని గొర్ర తిప్పుతూ ఉంటుంది, ఏదైనా అవుతున్నా చూస్తూ ఉంటుంది. అట్లా మేము ఎక్కడైనా బయటకు వచ్చేటప్పుడు మా చెల్లెలు పూజ చేస్తూ ఉంటుంది. ఈ మధ్యలో మామూలు 8 గంటలకు పూజ చేయాలి, ఈ రోజు 12 చేస్తుంది. క్లీనింగ్ ఉండి లేట్ చేసిందా నాగలక్ష్మి? ఇట్రా పూజ చేస్తాం. డిస్టర్బ్ చేయకూడదని తెలీదా? ఏం లేట్ అయింది? ఈరోజు క్లీన్ చేస్తుంది కదా, ఇప్పుడే చిమ్మేసి వెళ్ళిందా, ఇప్పుడు స్నానం చేసి వచ్చి చేస్తుంది. సరే రాకపోతే అక్కడ ఉంది, ఆ నీళ్ళు తీసుకుంటా, వాటర్ లేకపోతే ఇట్లా. కచ్చిఫ్ తేవాలి, ఒక్కగా ఉంది ఈరోజు. ఒక్క నార్మల్ ఒక్క కాదు, ఈరోజు అరాచకంగా ఉంది పరిస్థితి. ఎందుకంటే 2-3 days నుంచి కావల్లో ఈ కోస్టల్ ఏరియా మొత్తం భారీ వర్షాలు పడుతున్నాయి. దాని దెబ్బకి కుక్క ఎక్కువైంది కాబట్టి నాకు సాయంత్రం కూడా పడుతుంది వర్షం, గట్టిగా పడుద్ది. వెజిటేబుల్స్ ఏమేమి కావాలా? నందుకు తెలుసులేదు అసలు. ఓకే, పచ్చిమిరపకాయలు వద్దురే నందు, కరేపాకు కావాలి. కరేపాకు పచ్చిమిరపకాయలు. కరేపాకు కోస్తుంది కదా ఉదయాన. మన చెట్టు కరివేపాకు పెద్దవా, మన సరిపోద్ది మన మహావృక్షం అయిపోయాయి కరివేపాకు చెట్టు. పైకి వచ్చాడు, నేను స్నానం చేస్తున్నాను అని చెప్పినాను, మాట్లాడి సైలెంట్ గా ఫ్యాన్ లైట్ వేసి కిందకి వచ్చేసిండు. నీకు మాత్రం శత్రువులు ఏడా ఉండరు, ఇంట్లోనే ఉండరు, కూతురు రూపంలో ఉండరు. నీ బతుకి ఏ రోజైనా, నీ జీవితంలో ఏ రోజైనా నాయనకి సపోర్ట్ చేసినా, నిజాయితీగా మీరిద్దరు ఫ్యాన్లు లైట్లు కదా నాసి, కవిత అయినా సపోర్ట్ చేస్తాం కానీ నీ జన్మంతా నాయన ఎప్పుడెప్పుడు ఏమేం చేస్తారా? తడిచిపోయింది కదా చెట్టు, తడిచిపోయింది అట్ట పోస్తుంది. నేను చీరకొని తుడుచుకొని మేనేజ్ ఏ రోజు చూసినా అంతే. మనిషి ఫ్యాన్ వేసినప్పుడు ఆపాలని తెలీదా? కనీస జ్ఞానం ఉండాలి ఎవరికైనా సరే, నీకైనా ఒకటే, నాకైనా ఒకటే, ఎవరికైనా ఒకటే, చూసే వాళ్ళకైనా ఒకటే. అంతే. అయితే మొన్న నందు వాళ్ళ అమ్మ ఆగరా, చేతులు ఎప్పుడు రా ఎందుకు వచ్చినానా, మళ్ళీ వెంటనే వెళ్ళి ఫ్యాన్ ఆపుకొని వచ్చుకున్నా, నేను పోయి మర్చిపోయినానని. సరే నువ్వు సూపర్లమ్మా. అది చెప్పులు వేసుకుందురా, వేసుకో. అమ్మ చెప్పి నీ వేసుకోవాలి. అది మ్యాచింగ్ అందుకే తీసాయి. లే జరుగు, పక్క జరుగు. వెరీ గుడ్. ఓకే, హ్యాండ్ వాష్. చెప్పులు పట్టుకున్నావు, అదే మూతికి తుడుచుకుంటావా? అంతేనా? అదే హెల్త్కి మంచిది అని చెప్పు, డాడీ చెప్పాడు. అయినా షూ ఉతికినియలే, అసలు వేసుకోవాలి. అయినా కూడా హెల్త్కి అదే మంచిదమ్మా, నాన్న కూడా అట్టా చేసేవాడు చిన్నప్పుడు. సరేలే, మట్టిలో ఆడుకుంటేనే కదా ఇమ్యూనిటీ పవర్ పెరిగేది. మట్టిలో ఆడుకోవడం కాదు, మట్టి కూడా తినాలిరా నువ్వు రోజు శుభ్రంగా. తినకుండా ఉండమా, దుమ్ము అంతా పీల్చుకోకుండా, అంతే. ఏంటో ఈ చెప్పులు కడుక్కోలేదు సావాల్సింది. ఈ తెల్ల చెప్పులు కష్టం కదా.
మొన్న ఉత్తి పెడితే మళ్ళీ ఎన్ని చెప్పులు వచ్చినాయి చూడు ఉతకాల్సింది. నీకోసం నాటి వస్తున్నా ఊరికి నువ్వేం చేసినా నేను కూడా అదే చేస్తా. ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి వచ్చాము. వీళ్ళు ఏం చేస్తున్నారో చూపిస్తా. చిన్నగా మాట్లాడుతున్నా. 18 ఏంది నాది అంత సీరియస్ అవుతున్నావు? సీరియస్ అవ్వరన్నా, అన్నిసార్లు పిలుస్తుంటే అన్నా నువ్వు పిలిచినప్పుడు మేము పలకపోతే ఏమంటావు అన్నా నువ్వా? ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి వచ్చాము. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఫేస్ చేసి తుడుచుకోవాలి. వీడియో స్టార్ట్ అయ్యే ముందు కానీ హెయిర్ ఇట్ అనుకోని శోభన్ బాబు రింగ్ వచ్చింది. పెరిగితే పలచన అయ్యేసరికి టిట్ అంటుంది. అది మాట్లాడు నువ్వు మాట్లాడు. ఏదైనా అందుకోవాలనుకుంటే అందుకుంటా. ఏం మొక్క యాడ్ తెచ్చినదే ఇది అంతకుముందు క్రేపర్ కుండీలో అల్లిద్దాం అని చెప్పి తెచ్చాము. అది పెరిగింతా ఉంది. సో అది ఎందుకులే అని చెప్పి నాటాము. స్వీట్ పొటాటో మొక్క నుంచి చూసారా, దాన్ని తీసేసి వేరే క్రేపర్ వేసాము. దీనికి ఏం వస్తాయి మళ్ళీ మొలకలా? సంక్రాంతి క్రేపర్. సంక్రాంతి క్రేపర్ ఎర్రగా ఇంత పొడుగున వస్తాయి పూలు. స్వీట్ పొటాటోది మీకు లాస్ట్ టైం చూపించాం కదా. స్వీట్ పొటాటోలు ఎన్ని ఉన్నాయి చూడండి. మళ్ళీ అది ఏం లేదు, ఇంకా ఇక్కడ కూడా ఉండుంటాయి. ఇదంతా ఈ ప్లేస్ అంతా ఉండుంటాయి. వీళ్ళు ఆ మొక్క నాటేటప్పుడు ఆ కొంచెం ప్లేస్లో తవ్వారు చూసారా, ఆ తవ్విన ప్లేస్లో మళ్ళీ అన్ని గట్లు వచ్చినాయి స్వీట్ పొటాటోలు. ఇంకా అలాంటిది ఇంక ఈ చుట్టుపక్కల ఎన్ని ఉంటాయో దాంతో పాటుగా ఇది కూడా స్వీట్ పొటాటోనే. మీరు చూడండి, ఇదంతా స్వీట్ పొటాటో మొక్కే. ఇది అద్భుతమైన మొక్కయా, ఎవరైనా ఉంటే వేసుకోండి ఇళ్ళలో. ఇది ఎంత స్వీట్ పొటాటో అయినప్పటికీ కూడా దీన్ని క్రేపర్ లాగా వాడితే ఎక్సలెంట్ నీడ, షాడో వస్తుంది, డ్రాప్ కూడా పడదు సన్ రైజ్, అంత మంచి షాడో వస్తుంది ఇది. ప్లస్ ఆకులు కూడా స్టార్టింగ్ ఇంత చిన్నగా వస్తాయి, తర్వాత చాలా పెద్దగా అవుతున్నాయి. సూపర్ ఉంది, డిఫరెంట్ లుక్ ఇది మొత్తం. చూడండి ఎంత పెద్ద అయిందో. దీని కింద నాకు తెలిసి ఒక కింద ఉండుంటాయి స్వీట్ పొటాటోలు, వైట్ కలర్ గెన్సికట్లు. మనం చేసిన మిస్టేక్ ఏం తెలుసా, దానికి అది ఆ చెట్టు ఆనవాళ్ళే లేకుండా చేసినాం. నేను అదే మేము ఆవేశంలో స్వీట్ పొటాటో కదా అనవసరంగా వేసామని తీసేసాం, లేకుండా ఉంటే అది ఇంకా హైలైట్ ఉండేది. మామయ్య అక్కడ ఉండేది కూడా తీసేసింది. అక్కడ నేను నాటా కదా, అది వస్తుండింది. అది కూడా అదన్నా ఉంచుంటే అక్కడ నాటేసి ఉంటే సరిపోయిండేది. అది అట్లే ఉండేది లైఫ్ లాంగ్ మనకాడే. మొత్తం మీద అది చేసేసాము. మళ్ళీ ఆ చెట్టు కొనుక్కోరావాలా. ఎలాగో ఎండలు తగ్గిపోయినాయి కాబట్టి ఆ క్రేపర్ కూడా మళ్ళీ లైన్లోకి వస్తుంది. నాకు తెలిసి ఉన్న గ్యాప్లు ఫిల్ అవ్వడానికి ఐ థింక్ ఇంకొక 2.5 నెలల్లో ఉన్న గ్యాప్లన్నీ ఫిల్ అయిపోయి టోటల్ క్లోజ్ అయిపోద్ది అనుకుంటా. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ టైంలో ఇక్కడ కూర్చుంటే నేడు వచ్చేటట్టుగా సెట్ అవుద్ది అనుకుంటున్నా. ఎందుకంటే ఈ వర్షం పడుతునేసరికి మొత్తం చిగురులు ఎక్కువ వచ్చేస్తున్నాయి అన్ని. వర్షం పడకపోయినా రాధా మనోహరం మొగ్గలు అయిపోయి లేదు, వర్షం పడుతున్న బట్టి చూడు ఇక్కడ అది ఈ మధ్య ఫాస్ట్ గ్రోయింగ్. ఫ్లవరింగ్ అయిపోయింది. ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత అట్లే వస్తుంది. అది ఓకేలే. ఇది చూడండి, ఇది కూడా పైకి వెళ్ళిపోయింది. ఈ క్రీపర్ కూడా టచ్ అయిపోయింది పైకి, దానికి టచ్ అయిపోయి పైకి వెళ్ళుకుంటుంది ఇది కూడా. సో ఓవరాల్గా 6 క్రేపర్లు పెట్టాము. 1 2 3 4 5 6. 6 అంటే 2 ఒకటేలే. 2 ద్రాక్ష అవి, మిగతా 6 క్రేపర్స్. ద్రాక్షనే వేస్ట్ అనిపిస్తుంది, అది వెయిట్ ఎక్కువ అవుతుందేమో. వెయిట్ ఎక్కువ అవ్వదు, ద్రాక్ష అది బాగానే ఉంది. చాలా లావు ఉంది చూడు పైన. అదేం లేదులే, బాగానే ఉంది. సో అది సిచ్యువేషను. నాగలక్ష్మి పడుకొని ఉంది. ద్రాక్ష అది మీ ఇంట్లో ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఏమవుతుందంటే స్టార్టింగ్ కింద ఆకులు వస్తున్నాయి, మళ్ళీ పైన ఆకులు వస్తున్నాయి, మళ్ళీ ఇప్పుడు కింద ఆకులు వస్తున్నాయి, పైన ఆకులు పోతున్నాయి. ఆకులు కనిపి ఎట్లా వాటి పెద్ద ఏడికి పోతున్నాయి, కాండాలు మాత్రం ఉన్నాయి. తీగ ఉంటది కదా, తీగలు బాగున్నాయి, అది లావు వస్తుంది. హాస్పిటల్లో కవితకి డాక్టర్ గారు ఏం చెప్పారనేది కవిత గారు నాకు కూడా చెప్పలేదు ఈరోజు. ఇంకా ఇంటికి పోయిన తర్వాత చెప్తాను పదా అనింది. దారిలో ఏదో 2 చెప్పింది. నేనేంటంటే నసగా అడుగుతూ ఉంటాం అనమాట. తర్వాత కూర్చున్న తర్వాత ఏం చేసింది మేడం, తర్వాత ఏం చెప్పారు, ఇంకా అంతా బాగుందని చెప్పారా, ఇవన్నీ అడుగుతూ ఉంటాను అనమాట. రెగ్యులర్ గా చెప్పేదే చెప్తుంది మేడం. తినమ్మా, టాబ్లెట్లు వేసుకో. వెయిట్ పెరిగామన్నారా ఆ వెయింగ్ మిషన్ లో? అదే వెయిట్ పెరిగింది. సేమ్ వెయిట్. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసేటప్పుడు ఏదైతే వెయిట్ ఉన్నానో ఈ రోజు కూడా అదే వెయిట్ ఉన్నా. సేమ్ వెయిట్. ఫస్ట్ మంత్లో ఫస్ట్ డే వెయిట్ ఎంత ఉందో ఈ రోజు కూడా, రేపో మాపో డెలివరీ అనే టైం కూడా సేమ్ వెయిట్. ఇంకా బేబీ వెయిట్ ఆ లెక్క నేను తక్కువే ఉన్నట్టు. బేబీ వెయిట్ ఉంది. బేబీ వెయిట్ మాత్రం ఎంత ఉండాలో అంతా ఉంది అన్నారు.
సో బేబీ వెయిట్ ప్రకారం చూస్తే బేబీ బయటికి రాగానే నువ్వు బక్క చిక్కిపోయినట్టే, ఇంకా తక్కువైనట్టు, ఏమో 3-4 కేజీస్. అంతే కదా. అయితే టాబ్లెట్లు మాత్రం ఈసారి ఎత్తుకోరా ఎన్నో నేను చూస్తాను అనింది. వేసుకుంటున్నావు కదా? వేసుకుంటున్నా. చాలా తెచ్చావుగా నువ్వు పోయినప్పుడు. నేను మంత్ వరకే తెచ్చుకుంటా. లేదు, కవిత ఏంటంటే అందరూ ఎట్లుంటారో తెలియదు కానీ మా కవిత ప్రెగ్నెన్సీ టైంలో టాబ్లెట్లు మేడం ఎంత చెప్పినా మేడం కూడా వేసుకుంటున్నా మేడం అని చెప్పేసి ఒక నవ్వు నవ్వద్దు. మేడం డౌట్ వచ్చి నిజంగా వేసుకుంటున్నారా అది గారు అంటది. ఇంకా నేను ఇంక అన్ని రోజులు గమనించలేం కదా. కవిత ఏమో ప్రతిసారి వేసుకోవట్లా. ఎందుకు వేసుకోరు? టాబ్లెట్లకి ఏమైంది? ఎందుకు వేసుకోను? నాకు టాబ్లెట్లు వేసుకుంటే అదొక రకంగా అంటే నీరసంగా మత్తుగా అనిపిస్తుంది. మొత్తం అంతకంటే మంచిదే ఉంది, ప్రశాంతం నిద్రపోవచ్చు మత్తు తీసుకుని. ప్రశాంతంగా నిద్రపోవడానికి ఇదేమన్నా ఫస్ట్ ప్రెగ్నెన్సీయా? ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్రశాంతంగా అసలు లేవు కదా. అప్పుడు అంటే అన్ని తలనొప్పులే. ఇప్పుడంటే అద్భుతం ఉంది, నిద్రపోవడానికి కుదరదు ఎప్పుడంటే అప్పుడు. సో రోజు రోజుకి వీక్ అయిపోతూ ఉంది, కానీ లోపల బేబీ హెల్తీగా ఉంటే చాలు అనేసి ఫిక్స్ అయిపోయింది. ఏదో లాగిస్తుంది అంతే. మా చెట్టు విరజాజులు పూసినాయి కొన్ని, అవి కోసానమాట. పిసుకుతూ అంటే చూపించాలి కదా అని అట్ట పిసికేది. అంటే ఎలా చూసుకో, ఇలా చేయాలా? ఇట్లా ఇట్లా తీయాల. విరజాజులు అంటే ఆడుండేదేనా? దాని కింద మా నాయన వేసిన పందిరి కింద పక్కన రెగ్యులర్గా వస్తుంటాయి. మల్లి చెట్టు మల్లి మొగ్గలు కూడా వస్తున్నాయి, కానీ పెట్టుకునేంత రావట్లేదు. కానీ అది పందిరి వేసాడు మామయ్య. ఆ పందిరికి అల్లుకొని బాగా అయితే అప్పుడు పెట్టుకోవచ్చు పూలు. 4 లక్షలు రోజు పెట్టుకుని తర్వాత ఇంత పొడుగునా ఎన్ని ఇచ్చినా పెట్టుకుంటుంది మా 4 లక్షలు. ఎన్ని ఇచ్చినా ఇష్టం. మా నాన్న దినం మ్యాన్ అయిపోయిండు. ఇంకా కవిత ప్రెగ్నెన్సీ వల్ల నేను ఎక్కడికి ఎవరైనా చనిపోయినా వెళ్ళడానికి లేదు, నేను ఎవరైనా పెద్ద కర్మలకు వెళ్ళడానికి లేదు అనేసరికి నేను వెళ్ళట్లేదు. ఒకప్పుడు అయితే పెద్ద కర్మకు ఒకవేళ వెళ్తే నేను మా నాన్న వెళ్ళేవాళ్ళం. పెళ్ళిళ్ళు ఉన్నా కూడా నేనే మా నాన్న కార్లో వెళ్ళేసి ఇద్దరం వెళ్ళేవాళ్ళం. నేను పెద్ద కనిపించకపోయినా కూడా మా నాన్న అందరితో కలిసి మాట్లాడి బాగుండేవాడు. ఇప్పుడు మా నాన్న ఒక్కడే వెళ్తున్నాడు, బస్సులు ఎక్కి వెళ్ళేసి వస్తున్నాడు. వారానికి ఒకటి వస్తుంది, వారానికి ఒకటి, 10 రోజులకు ఒకటి. ఈ మధ్య ఫ్రీక్వెంట్గా దినం కర్మలకి తిరుగుతా ఉన్నాడు మా నాన్న. ఈరోజు కూడా మా కవిత వాళ్ళ ఊర్లో మా బంధువులది కర్మంతరం ఉండేసరికి ఇప్పుడే బయలుదేరి వెళ్ళిండు. 1 డే ముందే వెళ్ళారనమాట. ఎందుకంటే మా అత్తోళ్ళు ఉన్నారు కాబట్టి, మా కవిత వాళ్ళ అమ్మవారి ఇల్లు అదే కాబట్టి ఆడ ఒక రోజు అంతా ఉండి రేపు అది చూసుకొని ఎల్లుండి వస్తాడేమో. మోస్ట్లీ రేపు ఎల్లుండి రాకూడదు, రేపే వస్తాడు. సంవత్సరానికి వెళ్ళిన ఆ రోజు రిటర్న్ అవ్వాలా? రూలా? ముందు రోజు పోవచ్చు, కానీ కర్మంతరం అయిపోయిన తర్వాత నిద్ర చేయకూడదు ఆ ఊర్లో. కవిత ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మంత్ ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్ అనే కాదు, నెలకి అర్థమయ్యేది ఆ కష్టము అది ఇది అంతా ఒక క్లారిటీ ఉండదు అనమాట. వాంతులు బేదులు అన్నీ అవుతా, అదే వాంతులు అవుతా, ఆ ఫ్లో అట్లా ఉండింది. ఈసారి ఇస్మార్ట్ జోడీ వల్ల తర్వాత వాంతులు వెంటనే తగ్గిపోవడం, ఇస్మార్ట్ జోడీ అయిపోగానే. తర్వాత కవిత తిన్నట్టు కానీ అప్పుడు ఎట్లా అంటే నేను 1-2 సార్లు కట్ చేయించాను, ఎక్కువ మరీ ఓవర్గా ఏం కట్ చేయించలేదు. పోయినసారి కొంచెం ఫ్రూట్స్ అయినా కట్ చేసి, ఈసారి ఇంతవరకు ఏమీ లేదు. మధ్యలో కవితనే లేసి ఫ్రూట్స్ కట్ చేసుకొని కవితనే డిఫరెంట్ తిన్నగా ఉన్నాయి కొన్నిసార్లు. ఈసారి అది ఏమీ లేదు, ఏమీ తినకుండా అన్నం కూడా ఒకసారి స్కిప్ చేసి 3 గంటలకు 4 గంటలకు తిని అసలు సంబంధమే లేకుండా 8th మంత్కి వచ్చింది. నాకు ఇప్పుడు కష్టంగా ఉంది, అంటే తొందరగా డేస్ లెక్క పెట్టుకుంటా ఉన్నా. అరే ఇంకా ఎన్ని రోజులు ఉంది 9th మంత్ రావడానికి, ఇంకెన్ని రోజులు ఉంది డెలివరీ టైంకి, ఇట్లా అనుకుంటా ఉన్నా. నీకేం లేదులే, నాకు కదా నేను కదా మోసేది, అందుకని నాకున్నట్టుంది. మామూలుగా ఏంటంటే నేను తినలేకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వామిటింగ్స్ అయ్యి థ్రోట్ అంతా మంట. అంటే ఆ ఫుడ్ తినింది కారంది కానీ ఏదన్నా తిన్నాం అనుకో అది వామిటింగ్ అయిపోతుంది కదా, ఇదంతా మంట వచ్చేస్తుంది. అట్లా గ్యాస్, నాకు ఎసిడిటీ ఉంది అనమాట. సో దానివల్ల ఎక్కువ తిన్నా ప్రాబ్లము, తక్కువ తింటే ప్రాబ్లం లేదు, కానీ బేబీకి ప్రాబ్లము. ఎక్కువ తింటే డైజెస్ట్ అవ్వదు, అందులో కొంచెం స్పైసెస్ కొంచెం తగిలినా కూడా ఇక్కడ అంతా మంట వచ్చేస్తుంది. సో అది దానివల్ల మెయిన్ తినలేకపోతా ఉన్నాను. అది ఇలా అందరికి ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ నాకే డిఫరెంట్, అన్నీ కొత్తవి ఉంటాయి. నాకే వస్తాయి. తెలియకుండానే 8th మంత్లోకి అడుగు పెట్టాం. తెలియకుండా ఏం కాదు, నాకు తెలిసి అడుగు పెట్టినా. నేను ఇంకా డెలివరీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. సో కొంచెం తొందరగా డెలివరీ అయితే మళ్ళీ పాపకు కూడా స్కూల్ స్టార్ట్ అవుతుంది, అప్పుడు ఉంటుంది మా ఆదిరెడ్డికి పాపం. ఉదయాన్నే వదిలిపెట్టి తీసుకొచ్చి చేయించి బ్రష్ చేయించి ఆ బ్రష్ కాడికి వెళ్తే అద్భుత
వర్ణనాతీతం కవిత పిల్లకాయలతో. కానీ అదే స్వీట్ మెమరీస్. ఈరోజు ఉదయం బ్రష్ చేయని అడిగిపోయినా కదా, ఫస్ట్ ఏముంటుందంటే డాడీ నువ్వు కూడా స్నానం చేయాలంటది. నేను ప్యాంట్ వేసుకుని ఉంటాను, స్నానం చేయించాలనేసి షాంపూ తీసుకొని తలస్నానం. పాపకు నేను స్నానం చేయించాలి, నాకు తలస్నానం చేయించాలి. పాప షాంపూ వేసి రుద్దేసి దాని మీద నీళ్ళు పోస్తే కానీ పాప స్నానం చేయించుకోదు నా చేత. బ్రష్ చేయించాలంటే పాప నాకు బ్రష్ చేయించాలి, ముక్కులోకి వెళ్ళి బ్రష్ ఇట్టంటది టిట్టిట్ట అదొకటి. ఆ బ్రష్ చేయించాలంటే నిమిషానికి ఒకటి ఈ పేస్టా ఆ పేస్టా ఆ బ్రష్ ఈ బ్రష్, తర్వాత తొడల మీద కూర్చుంటా అంటది, తర్వాత బిహేవియర్ మారడానికి రీజన్ అయితే మా ఆది పెంపకమే. గోమ ఎక్కువ చేసేది నేను, గారాబం. 10 రోజులకో 20 రోజులకో నెలకు బ్రష్ మారుస్తాడు, మాది 2 రోజులకు ఒకసారి బ్రష్ మారుస్తాడు పాపకి. లేదు అట్లా అడిగినప్పుడల్లా కాదు, ఏడుస్తుంది. కొత్త బ్రష్ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. అట్లా అని చెప్పి ఎక్కడికి వెళ్ళినా, ఈవెన్ నెల్లూరుకి వెళ్ళినా కూడా ఆ బ్లింకిట్ బ్రష్లు ఆర్డర్ పెడతాడు. నెల్లూరు కదా, హైదరాబాద్ వెళ్ళినా కూడా బ్లింకిట్ ఆడ ఉంటే ఆడ బ్రష్లు ఆర్డర్ పెట్టి తెచ్చిస్తా. ఆ బ్రష్లు లేగానే మా పాప ఆనందం మామూలు ఆనందం కదా. 50 రూపాయల బ్రష్లు 2-3 వస్తాయి, ఎంత చీప్ బ్రష్లు అని ఫుల్ హ్యాపీ ఫీల్ అవుద్ది. అట్లా ఏదో అయితే భలే గారామ్మ ఎక్కువైపోయింది ఈ మధ్య. ఆ క్యూట్ చేష్టలు, బాత్రూంలో క్యూట్ చేష్టలు మామూలు కాదు. డాడీ చిన్న కడగాలి డాడీ ప్లీజ్ డాడీ, తెరవచ్చాక మొహం చిన్న కడగాలి డాడీ ప్లీజ్ డాడీ, తెరవచ్చా కళ్ళు తెరవచ్చా తెరిచానమ్మా అంటది అని తెరవమన్న తర్వాత చాలాసేపు తెరుస్తుంది. అదొకటి ఆశ్చర్యం. తెరువు అని అరగంట దాకా తెరవద్దు. నేనే స్నానం చేయించేది పాపకి, నేనే బ్రష్ చేయించేది. నేను చేయించే ఎటుపోతాయి అమ్మా. నేను ఎప్పుడు చేయించలేదు కదా. మీరు ఏంటంటే లేడీస్తో ప్రాబ్లం ఏంటంటే అందరు హస్బెండ్స్ కూడా కామెంట్ చేయాలా. నాకు నిజంగా మనసులో ఉన్న బాధ చెప్తాను ఈరోజు, జెన్యున్గా సీరియస్ మాట కదా. ఇప్పుడు ఒకప్పుడు ఒకటి ఎదవనుకోండి, వాడు మారి 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 మంచోడు అవుతున్నాడు అనిపించినప్పుడు గుర్తించాలి. కానీ నువ్వు ఇంకా వెదవ్వే అని చెప్తా ఉంటే అవతలడి డిస్కరేజింగ్గా ఫీలింగ్ ఉంటుంది. సేమ్ నాది కూడా అట్లా అనిపిస్తుంది ఒక్కోసారి. నేను నా జీవితంలో నేను చేసుకునేదే ఎక్కువ. నాకు అంత నీరసం, నేను పొలదొంకోవాలంటే నేను ఆడదొంకుంటాను అనేసి తినేసి పొలదొంకుండేవాడిని, ఏముందిలేని అంత నీరసంగా ఉండేవాడిని. నాతో పాటు మా పాపకి నేను చేసి పెట్టేది తినేది, ఇంకా మధ్యలో ఇంట్లోకి సంబంధించి కూరగాయలు తెచ్చినోడిగా తెచ్చేది కానీ తిరిగేది కానీ ఇంట్లో వర్కులు చేసేది కానీ ఇవేవి నా జీవితంలో ఎప్పుడు చేయలే. నా వర్షం చెప్పట్లా, ఆల్రెడీ హస్బెండ్స్ అందరి గురించి నేను రిప్రజెంట్ చేస్తాను ఇప్పుడు ఈ వీడియోలో. అందరిలో కొంతమంది హస్బెండ్స్ ఎప్పుడు ఏం చేయకుండా పెళ్ళాము బాధపడుద్ది, భార్య ఎందుకులే ఫీల్ అవుద్ది, భార్య ఒక్కటే చేస్తుందనో ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేసి తెలియకుండా వాళ్ళకి ఇష్టం లేకుండా మారుతారు. అది మంచితనం, అది మీరు గుర్తించరు. అది నాకు బాధ. నేను ఇప్పుడు ఈరోజు స్నానం చేయించిన దానికి హస్బెండ్స్ ఎంత చెప్పినా వైఫ్లు ఒప్పుకోరు. రోజు చేస్తే ఒప్పుకుంటారు కానీ ఎప్పుడో ఒకసారి చేసింది నేను అమావాస్యకి పౌర్ణానికి నేను చేసిన ఎప్పుడో ఇంత చేస్తే ఇట్ట గుచ్చి ఇంత అని చెప్పాలి మీరు, అప్పుడు అబ్బా అనిపిస్తుంది. మీరు ఇంత చేస్తే అసలు చేయలేదు. అది రోజు చేపిస్తున్నాడు, ఇంక ఇప్పుడు నుంచి మా అదియే చూసుకుంటాడు పాప. అదేమో కదా రెస్పాన్సిబిలిటీ, ఆ మాత్రం చేయకపోతే ఎట్లా. నిజంగానే మాట అంటున్నావు. ఇప్పుడు ఒక ఫ్యామిలీ నుంచి వదిలేసి ఇంకో ఫ్యామిలీకి వచ్చినప్పుడు మనం కూడా ఏదో ఒకటి చేయాలి. చేయదు బాగా అంతే, హెల్ప్ చేస్తూ ఉంటారా. నాకు ఉంటుంది కవిత హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా, కానీ సో అదే ఆ లేజినెస్ పెరిగిన వాతావరణం అలాంటి. సరే నీకు అనిపిస్తుందా ఉంది ఏదో చేయాలి? దాదాపు నా ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి చెప్తున్నాడు నీకు ఇష్టమైంది చేసి పెడతాను, ఏందో చెప్పు చెప్తానే ఉన్నాను. కానీ 20 సార్లు అట్లీస్ట్ 20 సార్లు ఉంటా, నీకేం కావాలో చెప్పు, ఐటమ్ ఈరోజు చేయిస్తా అంట. చెప్పిన తర్వాత రేపు నుంచి చేస్తా కవిత. ఈరోజు కాదు రేపు అంటాడు. నాకు నువ్వు చెయ్యవద్దు ఏమొద్దు అని. నాకు ఇవన్నీ ఎందుకు, ఒక దోశ ఒక ఆమ్లెట్ పోసినానని మనసులో అనుకో రాదు అది. కానీ అప్పటికి యూట్యూబ్ లో చూసి చేస్తా అని చెప్పిన, చేస్తా వెరీ సూన్. ఈ ఉండే 10 రోజులు 5 రోజులు గ్యాస్ వెలిగిస్తే చాలా. అది నువ్వు నీ డెలివరీకి ఎన్ని రోజులు 15 రోజులు ఉన్నా, ఈ 15 రోజులు నేను నీకు చేసి పెడతా కవిత. నువ్వు అనుకున్నాను నువ్వు ఒక 7 కేజీలు పెంచేటట్టు చూస్తాను, నువ్వు 70 కేజీలు. సరే అది నువ్వు చేసి పెట్టాలి, నేను వీడియో తీసి పెట్టాలి, వాళ్ళు చూడాలి, వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. ఈవెన్ సోనియా ఉంది చూసారా, మా సోనియా స్మార్ట్ బ్యూటీ సోనియా, ఆవిడ కూడా నాకు ఒక వీడియోలో ఛాలెంజ్ చేసి పెట్టాలి. అది రిటర్న్ నువ్వు చేసి పెట్టి మాకు ట్యాగ్ చేయాలంటే మధ్యలో మెసేజ్ కూడా ఆవిడ నేను 2-3 సార్లు మాట్లాడుకున్నాం. వెరీ సూన్ సరైన వీడియో, చాలా వీడియోలు రెసిపీలు చేసి పెట్టబోతున్నా కవిత కనీసి 2-3 సార్లు చెప్పా, ఇంతవరకు చేయలే. నాకు అప్పుడప్పుడు నిద్ర లేచినప్పుడు వెంటనే గుర్తుకొస్తుంది సడన్గా, అరే ఆవిడకి చెప్పినాను సడన్గా డెలివరీ అయితే వాళ్ళు చేయకుండా వీడియో కూడా కనీసం ఛాలెంజ్ కూడా నేను యాక్సెప్ట్ చేయకుండా బాధ్యమో అనేసి రేపు చేద్దాం అనిపిస్తే చేయలేకపోతున్నాను. కానీ చేస్తా కవిత,
నిజంగా మనస్ఫూర్తి గుడ్డలు మీద చేసుకుని చెప్పు. నేను కొంచెం రోజు రోజుకి ఓపిక వస్తుందా లేదా నాకు? వస్తుంది అనుకోవాలా. మారిండ్రు అంటే కొంచెం మారుతాయి కదా, మొత్తం మారాలని లేడీస్ అయినా అనుకుంటారు. అది ఎవరింట్లో అయినా ఉండేది. అది ఎంత మారినా మారలేదు అనేది వైఫ్ ఇంటెన్షన్, కొంచెం మారినా గుర్తించలేదు అనేది హస్బెండ్ ఇంటెన్షన్. కానీ మారితే బాగుంటుందని ఎవరైనా అనుకుంటారు. ఎందుకు? ఒకరికొకరు హెల్ప్ కోసం అంతే తప్పించి ఎంతో కొంత మారాడు. అది తగ్గ కూడా చేస్తా ఉన్నాడు. నిజంగానే ఎవరింట్లో ఇదే డిస్కషన్ వస్తుంది. అది హస్బెండ్ చేయలేదని, వైఫ్ చేస్తుందని. ఎవరినైనా అడుగు, ఏజ్డ్ ముసలినైనా అడుగు, అదే ఉంటుంది. అదే ఉంటుంది. తెలిసినా కూడా అదొక ఎంటర్టైన్మెంట్ మాట్లాడుకోవడం దాని గురించి. ఏదో కథ నిజంగానే ఇది వీడియోలో పెడతాను లేదు కానీ నిజంగానే నాకు నేను అనిపిస్తుంది కదా, నేను బాగా మారిపోయినాను, నేను ఎంత మంచివాడిని, నేను భలే పని చేస్తాను, అవతల వాళ్ళది ఇంటెన్షన్ అర్థం చేసుకుంటా వైఫ్ అని అనిపిస్తుంది కదా. అందరికి అట్లా ఉంటుందేమో. అలాకన్నా వైఫ్ కోసం హస్బెండ్ మారిందని అన్నావు కదా ఇందాక. మరి ఆ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ కోసం వైఫ్ ఎంత మారుతుందా? ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మ మా అక్క వాళ్ళు చేసి పెడితే తినొచ్చిందని నేను ఏడ అన్నీ చూసుకోవడం రెస్పాన్సిబిలిటీస్ ఉంటుంది కదా. ఒకరు వాళ్ళకి ఉంటుంది, వీళ్ళకి ఉంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకొని పోవాలా. ఈ గిల్లి గజ్జలు కూడా ఉండాలి. అర్థం చేసుకోకపోతే డైవర్స్ అవుతూ ఉంటాయి అంతే. ప్రతి ఒక్కరి లైఫ్లో 3 పిల్లల లైఫ్లో సేమ్ ఇదే జరుగుద్ది. అర్థం చేసుకున్న వాళ్ళు చిన్న ఇష్యూ అయినా వెంటనే మాట్లాడుకున్న వాళ్ళు కలిసి ఉంటారు, దీన్ని లాక్కున్న వాళ్ళు విడిపోతూ ఉంటారు. అదే జరిగేది. అది సింపుల్ 2 యాంగిల్. కవిత ఇప్పుడు చెప్పిన పాయింట్ కరెక్ట్ పాయింట్. కవిత వర్షన్ కూడా 4 తర్వాత పుట్టి లాస్ట్ ఆడపిల్ల ఆడ గారామంతో పెరిగి ఎక్కడికి వచ్చిన తర్వాత అన్ని పనులు చేయాలన్నా చేయించాలన్నా ఇవన్నీ యాక్చువల్గా నాకు అసలు ఎవరు చెప్పేదిలే ఇంట్లో. ఇప్పటికి ఈవెన్ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అందరు వెళ్ళినప్పుడు నేను ఒక్కదాన్ని వెళ్ళినా, మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా నేను తినేదే కూర్చొని అది బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్పేదే కానీ నేను చేసేది ఏమి ఉండదు. వాళ్ళు చేస్తారు కానీ నా చేత చేపియాలని. లాస్ట్ వీడియోలో కూడా మీ వాళ్ళు వచ్చి చేస్తుంటే అక్క చేపి బాగా అక్క మీ అక్క వాళ్ళు చేత అంటున్నారు. ఇప్పుడు మా అక్క వచ్చిన చేస్తుంది వాళ్ళంతే. అట్లా అసలు నా చేత అయితే అస్సలు చేపిరు. ఎందుకంటే మా అమ్మ అంతే చేపిదు, లాస్ట్ కూతురు అని చెప్పేసి. మా పెద్దక్క ఇంకా ఓన్ చేసుకుంటుంది కూతురులాగా, ఆమె అసలు చేయనీదు. మా 2 అక్క కూడా అంతే, పాపం నా కోసం ఎక్స్ట్రా పడైనా చేస్తుంది. మా 3 అక్క అసలు చేయనీదు. ఇంకా మా అన్న అంతే. ఇంకా ఏందో అట్లా పెరిగి వచ్చిన అంతే. ఏం చెప్పాలి దాని గురించి. అక్కడ నేను పెళ్ళికి ముందు ఇప్పుడు ఎట్లా ఉంటుంది, చాలా మంది హస్బెండ్స్ పరిస్థితి ఎట్లా ఉంటుంది, నైట్ 9కో 10కో వస్తే ఇంటికి నేను టప్పని తినేసి టప్పని వెళ్ళిపోయి ఇంట్లో 3 పూటలకు వెళ్ళి ఒక 25-30 నిమిషాలు ఉంటా, తినేసి స్నానం చేసి వెళ్ళిపోయేది అంతే. ఇప్పుడు ఎట్లా ఉంటాం, దానికి దీనికి మారిపోతుంది, కొత్త ప్రపంచం అంతే. పెళ్ళైనాక అబ్బాయి లైఫ్ మారుతుంది, అమ్మాయి లైఫ్ మారుతుంది, ఇద్దరిది మారుతుంది. మారకపోతే డైవర్స్ అవుతాయి అంతే. అది ఇప్పుడు నేను ఒక్కదాన్నే కాదు, ప్రతి అమ్మాయి లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ చాలా చేంజ్ ఉంటుంది. మంచి అవ్వచ్చు చెడైనా అవ్వచ్చు అంతే. ఫైట్ చేంజ్ డిఫరెంట్గా ఉంటుంది మొత్తం. డిఫరెంట్ ప్రపంచం, కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టే. అంటే మనుషులు వేరు, అక్కడ ఉండే వస్తువులు వేరు, పెరిగిన వాతావరణం, నాటకాలు వేయాల్సి వస్తుంది, కొన్ని యాక్టింగ్ చేయాల్సి వస్తుంది, నచ్చుకున్న కొన్ని. అట్లని కాదు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మా ఇంటికి ఎవరైనా ఫంక్షన్ పిలిస్తే మా నాన్న అని పిలుచుకొని వచ్చేది. ఇప్పుడు మన ఇంటికి ఫంక్షన్కి ఎవరైనా పిలవస్తే మనమే వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి కదా. అసలు ఎవరికి అలవాటు ఉంటుంది, కుర్రోళ్ళకి అవన్నీ అలవాటు ఉండవు కదా, వాళ్ళని పిలిచేది, వాళ్ళు పోయేదా కారు ఎక్కేదాకా ఉండేది వచ్చేది, ఇవన్నీ అలవాట్లేవు. కొత్తగా అలవాటు చేసుకోకపోతే ఏంటంటే ఇప్పుడు హట్ అవుతారు. ఒకప్పుడు ఆదిరెడ్డి అనేవాడు ఎవరు వచ్చినా మాట్లాడకపోతే ఎవడు పడుచుకోలే. ఇప్పుడు నాకు పెళ్ళి, నాకు ఫ్యామిలీ వచ్చినప్పుడు నేను వెళ్ళి మాట్లాడకపోయి పలకరించకపోతే హట్ అయిపోతారు ఎవరైనా. నువ్వు ఉండేది లేదు కదా ఇంట్లో, అప్పుడు వేరు. ఇప్పుడు మాట్లాడకపోతే హట్ అవుతారు, వాడేంది అంత గర్వం అంటారు. చిన్నపిల్లకాయల లెక్క అవ్వము, పెళ్ళవగానే మనం పెద్దోళ్ళం అయిపోయినాం అంతే. అంతే నిజంగానే పెద్దోళ్ళ లాగా బిహేవ్ చేయాలి మనకి, లేకపోయినా కూడా అట్లా చేస్తేనే కొంచెం. ఇది బోరింగ్ కంటెంట్ వచ్చిందా మంచిగా వచ్చింది అనుకోతే, న్యాచురల్ గా బాగుంది, నిజంగా అందరు కనెక్ట్ అవుతారు. పాపలు వేసింది రిలేటెడ్ అవుతుంది అందరికి ఉండేది. పాపం తీసుకురా చెప్పి కదా నాన్న, ఎత్తుకో, నీకు కాకూడదు, నువ్వు అమ్మ ఎత్తుకుంటున్నా, నువ్వు వద్దాను అలా అని చెప్పా కదా. ఎందుకు ఎత్తుకుంటావు, ఎందుకు ఎక్కుతావు, డ్రెస్ మార్చేసావు, నైస్గా బాగుంది. ఇది అందరి మల్లె చెట్టు, అది విరజాజుల చెట్టు. ఇప్పుడు పూలు కోసాను కదా, అదే ఇట్లా వస్తుంది ఆకు. ఎన్ని కొట్టాను, ఆయుర్వేద మందులు కొట్టాను, పెస్టిసైడ్స్ అన్నీ కొట్టినా కూడా ఏమి ఇది అర్థం కావట్లే నాకు. ఇది
చూడండి బాగా మొగ్గు వస్తుంది, ఇట్లా చీడ పడుతుంది. ఎన్ని మందులు కొట్టాము దీనికి, న్యాచురల్గా ఇంట్లో దొరికేటి వాటితో కూడా కొట్టా, అయినా కానీ అది అట్లే ఉంది. ఈ పందిరి అవతారం మా నాన్న వేసిన పందిరి. మా మామయ్య వేస్తే అంత గట్టిగా, కొంచెం గట్టిగా వేయాల్సి ఉంది, కానీ కర్రలు మంచిగా లేవులే. అప్పటికి 1 గంట కష్టపడిన దానికి. అవును. ఇది మల్లి చెట్టు ఇంత మల్లె పువ్వు అవుతుంది. ఎంత? ఇంతది. పెద్ద చెట్టా? చెట్టు కాదు, ఫ్లవర్. ఫ్లవర్ పెద్ద అవుద్దా? ఫ్లవర్ పెద్దది అవుతుంది. సేమ్ అది ఇది ఒకటేనా? యాక్చువల్గా మా అమ్మ ఒకటి పంపించింది, మా అక్క ఒకటి పంపించింది. సేమ్ అది ఇది ఒకటేనా? ఒకటే అది. నేను గొట్ట మళ్ళీ చిన్నది, దీంట్లోనే చిన్న సైజు ఉంటుంది. ఆ పువ్వు పెద్ద పువ్వు 2 పంపించమంటే 2 మా అక్క వాళ్ళు ఒకరికొకరు తెలియకుండా 2 ఒకటే పంపించారు. అది నాటాలి, అది నాటాలి. ఇంకో పందిరి మల్లి చెట్టు నాటాలి, సన్నాల చెట్టు నాటాను, విరజాల చెట్టు నాటాను. అన్నీ ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేసిన చెట్లన్నీ. ఈ డ్రెస్ బాగుంది కదా నీకు. ఈ డ్రెస్ ఆడ తీసుకున్నావు మింత్రాలో. ఇప్పుడు ఏం చేస్తున్నారో వాళ్ళు చూపిస్తా. అక్కడ సీరియల్ స్టార్ట్ చేసింది. సీరియల్ సుదీప్ అది. సుదీప్ అక్క ఏం పేరు పెట్టి పిలుస్తున్నా? సుదీప్ గారిని సీరియల్ యాక్టర్లని ఏమైనా పిలవచ్చు, అది మా హక్కు. సినిమా హీరోని సీరియల్ యాక్టర్ని ఒరేగిరి అండమే. మనం అనుకో అంత రెస్పెక్ట్ లేకుండా మాట్లాడంలే. తాగినాను. టీ తాగుతావా? బిగ్ బాస్ కి వెళ్ళే ముందు వచ్చిందన్న ఈ సీరియల్ అన్న. మళ్ళీ వాళ్ళకి ఏమి తోచక రోజు నీ బెడ్రూమ్ ఎంతసేపు చూస్తున్నావు? వచ్చేదాకా ఇట్లా పెట్టుకొని చూస్తా ఉంటానన్న. ఇట్లా పెట్టుకొని చూస్తా ఉంటానా, చేతిలో నుంచి ఇలా జారిపోద్ది. ఎప్పుడైనా దాన్ని ఇలా ఆఫ్ చేసేది, నిద్రపోయేది అంతే. సరే.